ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సింగరేణి ఏరియా ఆసుపత్రి అది. యాజమాన్యం చిన్నచూపు, గుర్తింపు సంఘం నాయకుల మొదటి వైఖరితో ఆసుపత్రి మూసివేసే పరిస్థితికి చేరుకుందనే విమర్శలున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలోని పురుషుల మహిళా వార్డులు మూసివేయడం దేనికి సంకేతం? వైద్యులను కుదించిన సింగరేణి యాజమాన్యం ఉన్నవారిని పంపించేస్తుందా? ఏరియా ఆసుపత్రిని ఎత్తివేసి డిస్పెన్సరీగా మారుస్తారనే వాదనలో వాస్తవముందా? కరోనా కష్టకాలంలో ప్రత్యేక వైద్య సేవలు అందించిన ఆసుపత్రికి ఎందుకు స్తుతి చేసింది? చూద్దాం. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. బొగ్గు పుట్టుకతో బెల్లంపల్లి ఆవిర్భవించింది. సింగరేణి ప్రారంభ దశ నుంచి నిన్న మొన్నటి వరకు 90 ఏళ్ల ప్రస్థానంలో ఒక్క వెలుగు వెలిగిన బెల్లంపల్లి రీజియన్ సింగరేణి భూగర్భ గనుల మూసివేతతో ఉనికి కోల్పోతుంది. బెల్లంపల్లి ఏరియాలో పనిచేసే సింగరేణి కార్మికుల కోసం బెల్లంపల్లిలో 1986లో 250 పడకలతో సింగరేణి ఏరియా ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రి పరిధిలో దాదాపు 3500 మంది సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, మరో 4000 మంది ఉన్నారు. వీరంతా వైద్య సేవలకు ఇక్కడికే వస్తుంటారు. ఈ ప్రాంత బొగ్గు గనులను డిపార్ట్మెంట్ క్రమక్రమంగా మూసివేయడం వల్ల ఏరియా హెడ్ క్వార్టర్స్ కు గోలెతికి తరలిపోయింది. దీంతో ఏరియా ఆసుపత్రి నిర్వహణపై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిని 50 పడకలకు కుదించారు. గతంలో పిల్లల వార్డులను మూసివేయగా ఇప్పుడు ఏకంగా పురుషులు, మహిళల వార్డును ఒకే వార్డులోకి తీసుకొచ్చారు. ఆర్థో, టీబీ, చిల్డ్రన్ వార్డు, బ్లడ్ బ్యాంకులను మూసివేశారు. ఆసుపత్రిలో ప్రతిరోజు దాదాపుగా 300 వరకు ఓపీ ఉంటుంది. ప్రస్తుతం డీవైసీఎంతో పాటు 4 సింగరేణి వైద్యులు, 3 కాంట్రాక్టు వైద్యులు, 1 గైనకాలజిస్టులు మాత్రమే కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇందులో మత్తు డాక్టర్ కాంటాక్ట్ విభాగం కింద పనిచేస్తున్నారు. 20 మంది జనరల్ మజ్దూర్లు, 10 మంది స్కావెంజర్లు, 4 మహిళా మజ్దూర్లు ఏరియా ఆసుపత్రిలో విధుల్లో ఉన్నారు. గతంలో కార్మికుల డిమాండ్ మేరకు ఆర్థో సర్జన్ను కూడా ఇక్కడ నియమించారు. వైద్య సేవల కోసం మందులు, పరికరాలు కావాలని అధికారులను కోరారు. యాజమాన్యం వాటిని సమకూర్చలేదు. ఫలితంగా వైద్యం చేసే పరిస్థితి లేక ఆమె రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇక్కడ కార్మికులకు చికిత్స చేయడం కన్నా రామకృష్ణాపూర్, గోదావరి ఖని ఏరియా ఆసుపత్రులకు పంపించే యోచనలో వైద్యులు ఉన్నారనేది బహిరంగంగా వినిపిస్తున్న మాట. ప్రస్తుతం కార్మికులకు అత్యవసర విభాగంలోని వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య సేవలు కుదించి కార్మికులు రావడం లేదంటూ యాజమాన్యం ఆసుపత్రిని మూసివేసే కుట్రలు చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీఎం వైఖరిపై గుర్తింపు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏరియా ఆసుపత్రి ముందు ధర్నాలు, రాస్తా రోకోలు చేశారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని డిస్పెన్సరీ స్థాయి తీసుకురావాలన్న సింగరేణి యాజమాన్యం ఆలోచనను కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఏరియా ఆసుపత్రిలో వైద్య నిపుణులను నియమించాలని సింగరేణి సీఎండీని కోరారు. అయినప్పటికీ మళ్లీ వార్డులు మూసివేయడం కొత్త చర్చకు దారితీసింది. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి రాజకీయాలకు కేంద్రంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా సమయంలో కేసులు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో పెరగడంతో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఆసుపత్రిలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఏరియా ఆసుపత్రికి ప్రత్యేక ఆక్సిజన్ యూనిట్ ప్లాంట్ కూడా ఉంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో వేల మంది ప్రాణాలను కాపాడిన ఏరియా ఆసుపత్రి మూసివేతకు సిద్ధం కావడం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏరియా ఆసుపత్రికి ఒక్క బెల్లంపల్లికి చెందిన సింగరేణి కార్మికులే కాకుండా రెబ్బన, గోలెటి, ఖారీగూడ, ఆసిఫాబాద్ ప్రాంతం నుంచి ఇక్కడికే వైద్యానికి వస్తారు. ఈ ఏరియా ఆసుపత్రిని డిస్పెన్సరీగా చేస్తే తామంతా రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి వెళ్లాలంటే దూరభారం పెరగడంతో పాటు అక్కడ కనీస సేవలు అందక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నామని చెబుతున్నారు.
సింగరేణి యాజమాన్యం బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో తగిన వైద్యులను నియమించి అధునాతన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. మరి సింగరేణి యాజమాన్యం కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా కార్పొరేట్ వైద్యాన్ని బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో అందిస్తుందా, లేక మూసివేతకు సిద్ధపడి కార్మికుల ఆగ్రహానికి ఆజ్యం పోస్తుందో చూడాలి.